గ్రామ పంచాయతీకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 26వ జనవరి నుండి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకి తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. అందులో మొదటిది మీరు వినాలి అమ్మ. ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాలలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం 23-24 సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎవరైతే 20 రోజుల పైన పనిచేసిన వాళ్ళు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి భూమి లేని నిరుపేదలు అర్హులనమాట. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనకు వచ్చిన లిస్టులో ఎవరిదైనా పేరు లేకనమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు రూపాయలు 12,000కి పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకి ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడును. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇప్పుడు ఆన్లైన్ ఉంటే కూడా రేపు ఎల్లుండి ఎప్పుడైనా మీరు అప్లై, ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి. అట్లాగే పేర్లు యాడింగ్కి చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఆల్రెడీ మీ సేవ పిల్లల పేర్లు లేవనే వాళ్ళు మన ఊర్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ దరఖాస్తుల్లో మన గ్రామంలో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇండ్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది 2వ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. లేనిచో మండల, మున్సిపల్, అంటే మనది మండలం కాబట్టి మండల కార్యాలయంలోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ విడతల వారీగా ఇంట్లో మంజూరు చేయడం జరుగుతుంది. అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 స్కీమ్స్ని 26 జనవరి నుంచి ప్రవేశపెట్టబోతుంది. అందులో భాగంగానే మా దగ్గర ఉన్నటువంటి డాటా, అంటే మా దగ్గర రేషన్ కార్డ్ డాటా కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు తీసుకున్నటువంటి దరఖాస్తుల వివరాలు కానీ, తర్వాత రైతు భరోసాకి సంబంధించినటువంటి పాత డాటా కానీ తీసుకొని క్షేత్రస్థాయి లోపల కొంతవరకు మేము చేయగలిగినాం. సమయభావం వల్ల పూర్తి వివరాలు మేము సేకరించలేకపోయినాం.
కాబట్టి ఈ గ్రామ సభను పెట్టేసేసి ఈ గ్రామ సభ లోపల మేమేదైతే క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలతో సహా మేము ముందుంచుతున్నాము. ఇది ఫైనల్ లిస్ట్ కాదు, అందరూ గమనించాలి. ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఓన్లీ వెరిఫికేషన్ కొరకు మాత్రమే మీ దగ్గరకు వచ్చినటువంటి లిస్టు. ప్రీవియస్లీ అంటే పాతకాలం లోపల మనం అప్లై చేసినటువంటి దరఖాస్తులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కొన్ని ఫిల్టర్ అయినాయి. మనకు ఫిల్టర్లు ఏమైనాయంటే కొన్ని 360 డిగ్రీస్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లోపల ఏమైతాయంటే రేషన్ కార్డులు మనకు తెలుసో తెలియక అన్నిట్లలో మనం ఎన్క్లోజ్ చేస్తున్నాం కాబట్టి అటువంటివి రేషన్ కార్డుని బేస్ చేసుకొని ఇతరత్ర ఏమైనా ఉన్నట్టయితే కొన్ని ఎగిరిపోతాయి. అయితే ఈ యొక్క గ్రామసభ యొక్క ఉద్దేశం ఏంటంటే అట్లా ఎగిరిపోయిన దాంట్లో కూడా ఏమైందంటే అర్హులైన వాళ్ళు కూడా పోవచ్చు. కాబట్టి మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే వివరాలు అయితే ఉన్నాయో లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మినహాయించి వేరే వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా అప్లై చేసి ఉంటే చేసుకోవచ్చు. లేదు అప్పుడు మేము అప్లై చేసుకున్నాం, మా కాగితం ఏమైంది, ఇదేమైంది, అదేమైంది అన్నమాట. ఇవన్నీ ఏమవుతాయి అంటే సమస్యని పరిష్కారం చేసేటట్టుగా పోవు. మేము ట్రై చేసినాం కానీ చాలా మటుకు కృతజ్ఞతలు అయినాం అనుకుంటున్నాం. ఇప్పుడు మేము మీ వివరాలు మేము ఇస్తాం. ఇంకెవరైనా అన్నట్టయితే అంటే దాన్ని ఏమంటారు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అన్కల్టివబుల్ ల్యాండ్ అంటే వ్యవసాయానికి యోగ్యం కాని భూములు మాత్రమే రైతు భరోసా నుంచి మినహాయింపు ఇస్తున్నారు. ఆ మినహాయింపు కూడా మేము క్షేత్రస్థాయి లోపల పరిశీలించిన తర్వాత మాత్రమే మీ ముందు ఈ లిస్టును ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చినాం. కాబట్టి ఈ లిస్టు మేము చదివి చెప్తాం. సర్వే నెంబర్ వారీగా ఉంటుంది, ఖాతా నెంబర్ వారీగా ఉండదు. ఫస్ట్ దాని లోపల ఏదైతే 2023 ముందుకు ఉన్నట్టు పర్వతం రజిత, పర్వతం సుభద్ర, పర్వతం శ్రీహరి, పర్వతం సురేందర్, పర్వతం రాజు, పర్వతం శ్రీశైలం, పర్వతం రాజు, పర్వతం రజిత, పర్వతం శివకుమార్, పర్వతం దేవేందర్, పర్వతం సుభద్ర, పర్వతం పర్వతాలు 31 సర్వే నెంబర్, పర్వతం పర్వతాలు, పర్వతం దేవేందర్, కాస్ల ఆంజనేయులు 31 సర్వే